ఏంటి మాన్సి, నువ్వేం పలకరించవా? ఎంతైనా మాజీ పిన్నివి కదా. మాజీ పిన్నికి ఫ్యూజులు ఎగిరిపోయినట్టున్నాయి. అయ్యా, నామకరణ సుముహూర్త సమయం మించిపోతోంది. పిల్లలతో వచ్చి కూర్చోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతర విఘ్నోపశాంతయే. నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, అయ్యా, మీరు పిల్లల పేర్లు ఏమైనా అనుకుని ఉంటే చెప్పండి. సుబ్బు, అప్పుడు మనం అనుకున్నవి ఏం పేర్లు? అభయవర్ధన్, అమూల్యవర్ధన్. బాగున్నాయి, బట్ ట్రెండ్ ఇవి ట్రై చేద్దాం. అదితి అండ్ అంకుష్. నైస్, బట్ వర్ధన్ ట్యాగ్ కి ఒక వైబ్రేషన్ ఉండాలి. ఆగండి ఆగండి, మీరెవ్వరూ కాదు. ఆర్య, ముందు నువ్వు చెప్పు. పాపని చూడగానే ఒక డివైన్ ఫీలింగ్ కలుగుతుంది. సో ఆరాధ్య. అను, ఇకపోతే నీ ముద్దుల కొడుకు సంగతి ఏంటి? మా బాబు సూర్యుడిలా వర్ధన్ కుటుంబ ఖ్యాతిని ప్రకాశింపజేయాలి. అందుకే ఆదిత్య. ఆదిత్య ఆరాధ్య, ఆదిత్య, సూపర్. మీ పేర్లలాగే వీళ్ళ పేర్లు కూడా భలే సెట్ అయ్యాయి. అమ్మా, నామకరణానికి పెట్టిన ముహూర్త సమయం దాటిపోయింది. మరి నన్ను వెళ్ళిపోమంటారా? ఆర్య, నా మనసులోని బాధ తన మనసుకు చేరుతుందన్న ఒక సండే. మరి అను రాలేదే. నా బాధ నువ్వు చెప్పినట్టు అనుకు చేరలేదా? లేదా తన మనసు మూగపోయిందా? గాయం ఇక్కడ తగిలితే ఇక్కడ నొప్పిగా ఉందేంటి సెడ్డే? దాదా, ఆర్య ఎక్కడికి? తలకి దెబ్బ తగిలింది. ప్రాణం పోలేదు కదా సండే. అమ్మా సండే పద.
అమ్మా, బాబుని తెచ్చుకోకుండా ఇక్కడ కూర్చున్నావేంటమ్మా? వాళ్ళు మా మా అమ్మ నాన్నలు బామ్మ నన్ను చూస్తే తిరిగి ఇంటికి తీసుకెళ్లిపోతారు. అది అది జరగకూడదు. బాబుని తీసుకొచ్చేసేయండి బామ్మ, ప్లీజ్. మీ అమ్మా నాన్న దగ్గర కూడా దాపరికం ఏంటమ్మా? మీకేం చెప్పలేను బామ్మ, దయచేసి వెళ్ళండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. సరేనమ్మా, వెళ్తాను. పారిపోయాడు యదవా. ఇంతకీ బాబు తాలూకు ఎవరో రాలేదా సార్? లేదు, ఇంకా రాలేదే. అయ్యా అయ్యా, ఈ బాబు మా బిడ్డేనయ్యా, ఇలా ఇవ్వండి అయ్యా. మీ బాబా? జాగ్రత్తమ్మా, సమయానికి మా ఆటో అడ్డొచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే అతను బాబుని ఎత్తుకుని పారిపోయేవాడు. మరే బుజ్జికొండ ఎంత ముద్దుగా ఉన్నాడో. దేవుళ్ళ వచ్చి కాపాడారయ్యా, మీకు వేల దండాలయ్యా. అయ్యో పెద్దవారు అలా అనకండి. మీరు కృతజ్ఞతలు ఇతనికి చెప్పాలి. ఇతనే వాణ్ణి పట్టుకున్నాడు. నమస్కారం బాబు. పర్వాలేదమ్మా. ఉంటానండి. మంచిదమ్మా. అమ్మా ఆ, ఒక్క నిమిషం. ఆ. ఏంటో బాబుని చూస్తుంటే వదలాలనిపించట్లేదు. మన బుజ్జమ్మకు పుట్టిన బాబు కూడా ఇలాగే ఉంటాడేమో కదా పద్దు. అవును సుబ్బు, మన అమ్మాయి కూడా ఇట్నే బుచ్చిగా అమాయకంగా ఉండేది. దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటమ్మా ఇది? దేవుణ్ణి తలరాత ఇలా రాశాడెందుకు? భర్తకి దూరంగా ఉన్నావు సరే, అమ్మా నాన్నలకి ఎందుకమ్మా దూరంగా ఉన్నావు? వాళ్లతోనే ఉండొచ్చు కదమ్మా. లేదు బామ్మ, భర్తకి దూరంగా ఉండి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు అస్సలు మనశ్శాంతిగా ఉండలేరు. నేనందరికీ దూరంగా ఉండటమే నా సమస్యకి పరిష్కారం. అందరూ ఉండి కూడా ఇలా అనాథలా ఎన్నాళ్ళు ఉంటావమ్మా? నా నుదుటిన రాసింది తప్పదు కదా బామ్మ. నా వాళ్ళ క్షేమం కోసం ఈ బాధ భరించక తప్పదు. ఈ రోజైనా నా ఇంటద్దె అప్పుగా ఇచ్చిన బాకీ తీరుస్తావా లేదా? అయ్యా అయ్యా, అరవద్దయ్యా. చుట్టుపక్కల వాళ్ళు వింటే నా పరువు పోతుందయ్యా. 6 నెలల పైనుంచి అద్దె కోసం ఇచ్చిన అప్పు కోసం నీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి నా ప్రాణం పోతా ఉండాది. నేనెవరికి చెప్పుకునేది? ఈ మధ్య కూరగాయల వ్యాపారం సరిగా జరగట్లేదయ్యా, అందుకే బాకీ కట్టలేకపోతున్నాను. నాకు ఈ కథలన్నీ వద్దమ్మా. ఏదో ముసల్దాని జాలిపడి నీకు ఇల్లిచ్చా. వ్యాపారం పెట్టుకుంటానంటే పాపం ముసల్ది బాగుపడుతుందని డబ్బు కూడా అప్పుగా ఇచ్చా. అప్పుడప్పుడు వడ్డీ తప్ప నీ నుంచి అసలు రావడం లేదు, అద్దె అసలే రావడం లేదు. ఇలా అయితే ఎలా చెప్పమ్మా? అయ్యా అయ్యా, నా మాట వినండి అయ్యా. ఇదంతా కుదరదు కానీ రేపు పొద్దున కల్లా ఇల్లు ఖాళీ చేసాయి. ఒక్క నెల గడువు అయ్యా, నీ బాకీ అట్టో గట్టా తీర్చేస్తాను. ఎట్టా తీరుస్తావు? ఇది తీసుకొని బామ్మ బాకీ మాఫీ చేయండి.
ఏంటమ్మా ఇది? నా కష్టం తీర్చడం కోసం నీ తాళిని ఇస్తావా? వద్దమ్మా, వద్దు. నేను దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నావు, నీడనిచ్చావు. నీ కష్టం నా కష్టం కాదా బామ్మ? అది కాదమ్మా. నువ్వు ఉండు ముసలే. అమ్మ పెట్టదు అడుక్కు తినేవదని నువ్వేమో ఇవ్వవు. అమ్మ ఇస్తానంటే ఇవ్వనివ్వవు. ఇటు ఇవ్వు అమ్మా. ఇది బంగారమే కదా? థ్యాంక్స్ అమ్మా. ముస్లి, నీ బాకీ మొత్తం తీరిపోయింది. ఎప్పుడైనా అప్పు కావాలంటే చెప్పు, 5 రూపాయల వడ్డీకి ఇస్తా. వస్తా. బామ్మ ఇంట్లో లేరు. మీరు? నా పేరు విద్య అక్క. బామ్మకి మామిడి పళ్ళు ఇచ్చి వెళ్దామని వచ్చానక్క. ఇంతకీ మీరెవరక్క? మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు. నేను బామ్మకి దూర బంధువునవుతాను. ఈ మధ్యనే వచ్చాను. అవునా? సరే అక్క. ఇంతకీ ఆయన స్కూల్ మాస్టర్ అక్క. దారిలో కలిశారు, ఇంటి వరకు తోడుగా వచ్చారు. నమస్తే అండి. నమస్తే. ఏ కలయికకు ఎప్పుడు ఏ తోడు రూపంలో వస్తుందో ఎవరికి తెలుసు? ఓ నాన్న, ఓ ఏమైంది? ఏమైంది నాన్న? ఏంటక్క, బాబు ఇందాక నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. ఏంటో తెలియట్లేదు. పాలు కూడా తాగించాను, అయినా ఏడుస్తున్నాడు. ఓటు నాన్న, ఓటు నాన్న. ఏం కాదే. ఏంటి నాన్న? పొట్ట గట్టిగా ఉందక్క. పిల్లలకు ఒక్కొక్కసారి పాలు అరక్కపోయినా, వేడి చేసినా కడుపుల నొప్పితో ఇలాగే ఏడుస్తారు. అక్క, ఇంతకీ ఇంట్లో ఆవదం ఉందా? తెస్తానుండు. ఊరుకోనా? మాస్టరు, బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు కదా? అవునండి. విద్య, తీసుకో. అక్క, కమలలా? అవును విద్య, ఒక పాప ఒక బాబు. సూపర్ అక్క. పాప మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా మాస్టరు? ఎంతైనా ఆడపిల్ల కదండి, స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఇలా ఆవదం రాస్తే వేడి మొత్తం లాగేస్తుందక్క. నువ్వు కూడా వేడి చేసే పదార్థాలు ఏమీ తినద్దు. పిల్లలకి ఆహారమైనా ఔషధమైనా అమ్మపాలే కదక్క. ఏమంటారు మాస్టరు? కరెక్ట్ కరెక్ట్. ఒక్క నిమిషం అండి. హలో మావయ్య. విద్య, నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? నన్ను తక్కువ చేసి మాట్లాడినా సహిస్తాను, కానీ నా పిల్లలనంటే మాత్రం ఊరుకోను. నా బిడ్డల్ని పోషిస్తుంది వర్ధన్ వారసత్వపు రక్తం. తలెత్తుకొని బతకడం తప్ప తల దించుకోవడం తెలీదు. ఇంకోసారి మాట జారే ముందు ఆలోచించుకొని మాట్లాడు. జాగ్రత్త.
నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు పడుకోండి. మీరెన్నో సంవత్సరాలుగా మన కంపెనీలో నమ్మకంగా పనిచేశారు. మీకు ఇలా జరగడం చాలా బాధాకరం. మీరు మీ శాలరీ గురించి కానీ మీ బాబు చదువు గురించి కానీ దేని గురించి వరి కాకండి. అదంతా మన కంపెనీ చూసుకుంటుంది. మీరు మాత్రం రెస్ట్ తీసుకోండి, సరేనా? చాలా థ్యాంక్స్ సార్. మీరు కార్మికులను కూడా కుటుంబంగానే భావిస్తారు అనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదు సార్. మీకెప్పుడూ రుణపడి ఉంటాను సార్. మీరు నిజంగా చాలా మంచోరు సార్. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళింది ఈమె? ఏమ్మా, పాపను వదిలేసి అక్కడేం చేస్తున్నావు? వచ్చి తీసుకెళ్ళమ్మా. నాకు అక్కడ పేషెంట్స్ వెయిటింగ్. ఇక్కడ పెట్టేసి వెళ్తున్నా, తీసుకెళ్ళు. మదన్ అన్నయ్య మీద కేసు ఫైల్ అయిందంట నీరజ్. పోలీసులు ఎంక్వైరీకి తీసుకెళ్లడానికి వచ్చారు. దేనికి? ఆర్య సార్ మీద కోపంతో ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ ని కాంపిటీట్ చేయాలని కొత్త కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. అది ఇల్లీగల్ గా గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ ని ఆక్రమించి చేస్తున్నారని కేసు ఫైల్ చేశారు. ఇదంతా ఇష్యూ అవడంతో ఇప్పుడు టెన్షన్ పడి సాల్వ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. తన పొగరుకి తగిన శాస్త్రం జరిగింది. లెట్ హిమ్ ఫేస్ ఇట్. నీరజ్, శత్రువైనా సరే మన సహాయం కోరినప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. అంతేకాని వాళ్ళేదో మనకు చెడు చేయాలని చూశారని మనం కూడా వాళ్ళకి చెడు చేయాలనుకుంటే వాళ్ళకి మనకి తేడా ఉంటుంది.
అవును నీరజ్, అంజలి మన కుటుంబం అయినప్పుడు తన వాళ్ళని మనవాళ్ళుగానే చూసుకోవాలి. అంజలి, కాల్ హిమ్. పదండి సార్ ప్లీజ్. నేను ఒకసారి మా లాయర్తో మాట్లాడాలి. అవన్నీ తర్వాత, ముందు పదండి. సార్, హలో, నో కాల్స్, నో. హలో అంజలి. ఆర్యవర్ధన్ హియర్. ఆర్య సార్, మీరా? ఫోన్ ఆఫీసర్కి ఇవ్వు. ఆర్యవర్ధన్ గారు మీతో మాట్లాడతారంట. హలో సార్, నమస్తే. నమస్తే ఆఫీసర్. మదన్ చేసింది తప్పే. తన కన్స్ట్రక్షన్ స్టాప్ చేయించి ల్యాండ్ కూడా వేకేట్ చేయించే రెస్పాన్సిబిలిటీ నాది. పెనాల్టీ కూడా పే చేస్తాడు. ప్లీజ్ దీన్ని ఇష్యూ చేయకండి. నేను హయ్యర్ అథారిటీస్తో కూడా మాట్లాడతాను. మీరు మాటిచ్చారంటే షూరిటీ సైన్ చేసినట్టే సార్. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఆర్యవర్ధన్ గారు చెప్పారు కాబట్టి వీఆర్ లివింగ్ నౌ. బట్ సార్ చెప్పినట్టు పెనాల్టీ పే చేయండి. షూర్. కానిస్టేబుల్స్ పదండి. ప్రాబ్లమ్ సాల్వ్డ్. థ్యాంక్ యూ సార్. పాపను రెడీ చేయడానికి నేను హెల్ప్ చేయనా? నా చిట్టి తల్లి ఈ డ్రెస్ వేసుకుంటే డ్రెస్కే అందం వచ్చింది చూడు. నీ డ్రెస్ కూడా బాగుంది నాన్న, జలస్ ఫీల్ అవ్వకు. నిన్ను రెడీ చేయలేదనా? ఉండు, నీకు బొట్టు పెడతాను. నా చిట్టి తల్లికి అందరూ దృష్టి పెట్టేస్తారు. ఉండు, నీకు కూడా బొట్టు పెడతాను. వెరీ గుడ్. చూసావా నా కూతురు ఎంత చక్కగా బొట్టు పెట్టించుకుందో? బాబంతా నీ పోలికే. నాటి ఫెలో. నాన్న, ఏమైంది నాన్న? నిన్ను కాదు, నేనేదో సరదాగా అన్నాను. నా బుజ్జి కదా నాన్న, నా బంగారం కదా. ఏడవకు నాన్న, ఏడు పాపు నాన్న, ప్లీజ్. అయ్యో, సరిపోయింది. బాబు ఏడుస్తున్నాడు కదా అని నువ్వు కూడా స్టార్ట్ చేసావా? ఏడోకు. చూడు, మమ్మీ నిన్ను కష్టపడి రెడీ చేసింది. పౌడర్ అంతా పోతుంది. ఏడోకూడదే. నాన్న ఆపరా. చూడు, నువ్వు ఏడుస్తున్నావని పాప ఏడుస్తుంది. అబ్బబ్బబ్బా, ఆపు నాన్న.
భార్యతో పిల్లలతో కలిసి ఎంతో సంతోషకరమైన క్షణాలని గడపాలనుకున్నాను సార్. నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఈ జన్మలో మళ్ళీ మీ ప్రేమ పొందే అవకాశం వస్తుందో రాదో. ఏం జరిగింది? సార్ చూడండి బ్రో, ఇలా ఈ అంజలి రోజు రోజుకి మితిమీరిపోతుంది. నాతో నాతో చాలా హార్ష్ గా బిహేవ్ చేస్తుంది. ఏదో ఒక సాకుతో నాతో గొడవ పెట్టుకుంటూనే ఉంది. అసలు నిన్న కాక మొన్నొచ్చి అసలు నా మీద తన పెత్తనమేంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా నేనేదో కాల్ మాట్లాడుతుంటే వచ్చి తనకి ఏ సంబంధం లేకుండా మాట్లాడి గొడవ చేస్తూనే ఉంది. అసలు తనకి ఏం హక్కు ఉందని బ్రో ఇలా? తను నీరజ్ భార్య. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను నీరజ్ భార్య. అదే నిజం. అది కాదు బ్రో ఇలా. నువ్వు చెప్పు అంజలి, అసలేం జరిగింది? అను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఈ మాన్సియే సార్. ఏమంటున్నావు అంజలి? నిజమండి. మాన్సి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే నేను స్వయంగా విన్నాను. అబద్ధం, అబద్ధం, అంత అబద్ధం చెప్తుంది. ఏంటి అబద్ధం? నువ్వు ఫోన్లో ఎవరితోనో తనని తిరిగి ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా చెయ్యాలి అని మాట్లాడడం అబద్ధమా? అమాయకురాలేం కాదు, నోర్లేంది, అంతకంటే ఏం కాదు. నాకు తనకి మధ్య ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అది నేను ఒప్పుకుంటాను. అంత మాత్రానికే రోయిలాకి ఫ్యామిలీనే దూరం చేసేంత క్రూయల్ మెంటాలిటీ అయితే నాది కాదు. నిజానికి వర్ధన్ కుటుంబ కోడలన్న స్థానం మీద, ఈ ఆస్తి మీద ఆశ ఉన్నది నీకు. అందుకే నీరజ్ ని ట్రాప్ చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు. అదే ఇంటెన్షన్ తో అనుని నువ్వే ఎందుకు బయటికి పంపించి ఉండకూడదు? మాన్సి, ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం అంజలికి లేదు. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించకు. అంజలి చెప్పింది నిజమా కాదా అది మాత్రమే చెప్పు. ఏంటి నీరజ్ నువ్వు కూడా? మాన్సి, నువ్వు తనని ఫోన్లో ఇంటికి రానివ్వననే మాట అన్నావా లేదా? అన్నాను. నేను చెప్పాను కదా, తనే దీని అంతటికీ కారణం. నువ్వు అసలు మనిషివేనా? నీకు అసలు మనసు అనేదే లేదా? ఆపుతావా? నేను ఈ ఇంటికి తిరిగి రానివ్వను అన్నది అనుని కాదు. మరి ఇంకెవరికి మాన్సి? కలని మామిన్లా. కళనా? మీకు గుర్తుందా, నేను ప్రెగ్నెన్సీ అనే అబద్ధాన్ని అప్పుడు కవర్ చేయడానికి కళ అనే పని మనిషిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను కదా. తనే నాకు కాల్ చేసింది.
ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, పని ఇవ్వండి అని నన్ను బ్రతిమలాడుతుంటే తనని ఈ ఇంట్లోకి తిరిగి రానివ్వను అన్నాను. ఈ అంజలి ఆ మాటలు విని ఎక్కడి నుంచి ఎక్కడికో లింక్స్ వేసుకొని లేనిపోనివి నా మీద క్రియేట్ చేసి ఇలా మీ అందరి ముందు నన్ను బ్లేమ్ చేస్తుంది. ఏంటి మీకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదా? కావాలంటే నా ఫోన్ చెక్ చేసుకోండి. నీరజ్, కాల్ లిస్ట్ చూడు. తల్లి ఉధో 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 ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. జోగమ్మ, అక్కడే ఆగిపోయావే, లోపలికి రామ్మా. రాను. నీ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను. ఎందుకంటే ఆ అమ్మ మీ మీద కన్నెర్ర చేసింది. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. మీ ఇంటి గ్రహస్థితులు ఏమీ బాగోలేదు. ఈ ఇంటి వారందరి జీవితాల్లో ఏదో కల్లోలం తొంగి చూస్తూనే ఉంది. అవును జోగమ్మ, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. నువ్వే సరైన దారి చూపించాలి. అమ్మకి అన్నీ తెలుసు, అందుకే నన్ను పంపింది. ఈ ఇంటి దీపం, ఈ కుటుంబ గౌరవం గడప దాటి ఏనాడో వెళ్లిపోయింది. ఆ వెలుగు కోసమే కదా ఈ వెతుకులాట. అవునమ్మా, మా కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. పురిటి పిల్లలతో ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతోందో తెలీదు. తన జాడ తెలిసే మార్గం ఏదైనా ఉంటే చెప్పు తల్లి. చెప్పను. ఈ ఇంటికి తను దూరం అవ్వడానికి కారణం ఏదైనా సరే అది అమ్మవారి ఆజ్ఞే అయ్యుంటుంది. ఆ దూరమైన వాటి కోసం ఎంత పరుగులు తీస్తే అంతకు అంతగా దూరమవుతూనే ఉంటాయి తప్ప దగ్గర